ఎక్కడి నుండి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుండి వచ్చారు. ఇక్కడ మా అమ్మగారు వాళ్ళు ఉంటారు. పండగకి వచ్చాం. ఎట్లా జరిగింది అమ్మవారి దర్శనం? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అంటే పిల్లలు తీసుకుని వచ్చారు కదా, ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి, బెటర్ గా. మీరంటే అలానే వెళ్ళిపోతారు, పిల్లలు ఉన్నారు కదా. వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. దర్శనం ఫాస్ట్ గానే జరుగుతుంది, క్లారిటీగా ఉంది. అక్కడ కూడా గత ఏడాది కూడా వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. మరి గత ఏడాదికి ఇప్పటికి ఏమనిపిస్తుంది ఏర్పాట్లలో? అంటే ఓకే, వాటర్ ఫెసిలిటీస్ అయితే ఇట్లా బాటిల్స్ ఇవ్వడం ఎక్కడంటే అక్కడ, అట్లాగా వాష్రూమ్స్ నీట్గా. అంటే ఇంతకుముందు విఐపీస్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, ఇప్పుడు అట్లా ఏం లేదు, తొందరగా అయిపోతుంది, అలా జరుగుతుంది, బాగానే ఉంది. అన్న మీ పేరు? నా పేరు గిరి అండి. ఎక్కడి నుండి వచ్చారండి? వైజాగ్ నుంచి వచ్చాం. అయిపోయిందండి దర్శనం? దర్శనం బాగా అయిందండి. ఎట్లా జరిగింది దర్శనం? బాగా అయింది, చాలా బాగా అయింది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. లాస్ట్ టైం వచ్చాం, లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా డెవలప్మెంట్ చాలా బాగుంది. క్యూ లైన్ అయితే కూడా ఎండింగ్ వెళ్ళే వరకు కూడా ఎక్కడ రద్దీ లేకుండా చాలా ఫ్రీగా అయింది. లాస్ట్ టైం కన్నా ఈసారి బాగుంది అన్నారు కదా, ఏంటి బాగుంది గతసారి కంటే ఈ ఏడాది? బాగున్నాయి అన్న, మెయిన్ ఫెసిలిటీస్ బాగున్నాయి. అంటే జనాలు గుంపుగా వెళ్ళిపోకుండా జనాలు అందరూ ఒక క్యూ లైన్లో కరెక్ట్గా ఎండింగ్ వచ్చే వరకు కూడా క్యూ లైన్ల సిస్టమ్ చాలా బాగుంది. రద్దీ ఎక్కువ ఉన్నా కానీ దర్శనం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది మాకు. చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళకి సపరేట్గా ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఉన్నాయండి, చేశారు. మా అమ్మగారు అయితే కాలు నడవలేని పొజిషన్లో ఉన్నారు. మా అమ్మగారికి అయితే మేము వాళ్ళు వీల్ చైర్ మీద తీసుకెళ్లి దర్శనం అది చేయించారు. మీరు కాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉందా? నా కాళ్ళు నొప్పులండి, బాగా అరిగిపోయిన వల్ల అక్కడ తీసుకెళ్లారండి. వీల్ చైర్ మీద వాళ్ళే తీసుకెళ్లారండి. ఎలా అయింది దర్శనం? బాగా జరిగిందండి. ఓకే, మీరు చెప్పండి అన్న, ఇంకా చిన్నపిల్లలకి క్యూ లైన్ లో మిల్క్ వాటర్ సప్లై చేస్తున్నారా? ఉన్నాయండి, వాటర్ సప్లై ఉంది, మిల్క్ కూడా సప్లై చేశారు. ఏర్పాట్లు అయితే లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తున్నాను నేను, కానీ ఈ సంవత్సరం బాగుంది. అంటే క్యూ లైన్ పద్ధతి బాగుంది, మనుషుల్ని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంది, పెద్దవాళ్ళకి వీల్ చైర్లు ఇచ్చి పద్ధతి బాగుంది, వాటర్ బాటిల్ సప్లై ఎక్కడికక్కడ వాటర్ బాటిల్ అడుగడికి వాటర్ బాటిల్ సప్లై బాగుంది, పిల్లలకేమో పాలు ఇస్తున్నారు. ఎంత రద్దీలో కూడా మనకు దర్శనం జస్ట్ హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయిపోయింది. మీరు పిల్లలు కూడా తీసుకొచ్చారు, మరి అంతసేపు దర్శనం అంటే కొంచెం ఇబ్బందే కదా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకున్నారా? చాలా బాగా చూసుకున్నారు. హాఫ్ అన్ అవర్ తోసుకుని పని లేదు కదా, చాలా నీట్ గా దర్శనం అలా నీట్ గా నడుచుకుని వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో దర్శనం చాలా బాగా జరిగింది. మిల్క్ ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారా? మిల్క్ ప్రొవైడ్ చేస్తారు, మిల్క్ తీసుకున్నారు కూడా. మీరు వచ్చారా గత ఏడాది? వచ్చాను, నేను ప్రతి సంవత్సరం వస్తుంటాను. గత ఏడాది కంపేర్ చేసుకుంటే ఇప్పటికి చాలా తేడా అని. ఏర్పాట్లు చేయాలంటే చంద్రబాబు. ఓకే, ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు ఏర్పాట్లు చేయాలంటే చంద్రబాబు అని? పక్కాగా చెప్పచ్చు. అంటే వాళ్ళు క్రిస్టియన్, వీళ్ళ మందం హిందూ మతం. హిందూ మతాన్ని తొక్కడానికి చూసాడు తను హిందూ మతాన్ని రేట్ చేస్తానని చూస్తున్నాడు. అదే తేడా, అందుకని ఏముంది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు హిందువులకి నేనే బాగా చేశాను, మా హయాంలోనే బాగా డెవలప్ చేశానని చెప్పి. ప్రతి ఇయర్ విజయవాడ వస్తాను, ప్రతి ఇయర్ తిరుపతి కూడా వెళ్తాను. తిరుపతిలో నేను ఇంతకు ముందు తిన్న ఫుడ్కి ఇప్పుడు తిన్న ఫుడ్కి చాలా తేడా వచ్చింది. అంటే ఇప్పుడు కాదు, బిఫోర్ 6 months బిఫోర్ చూసి తిన్నాను నేను. ఫుడ్ తినాలనిపించదు అసలు. లడ్డు ప్రత్యేకత మొత్తం పాడు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు హయాంలో ఎలా ఉండేదో ఇప్పుడు అలా చేస్తున్నారు. లడ్డు కల్తీ జరిగిందంటారా? 100% జరిగిందని. అంటే ఇంతకు ముందు మీరే గ్రహించండి, ఇంతకు ముందు లడ్డు ఒక ఇంట్లో ఉంటే మన పక్కింట్లో వాళ్ళకి స్మెల్ వచ్చేది, ఇప్పుడు ఏమైనా వస్తుందా? లడ్డు నేనేం కల్తీ జరగలేదు, చంద్రబాబు నాయుడు కావాలని అట్లా చెప్తున్నాడు అంటున్నారు కదా. అది ప్రూఫ్ చూపించాలి కదా. మాట అనడం వేరు, అక్కడ పర్టికులర్ గా చూపించడం వేరు కదా. ఆల్రెడీ కల్తీ జరిగిందని మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాలు కొంత నిర్లక్ష్యం వహించాయని చెప్తున్నారు మీలాంటి వాళ్ళు చాలా మంది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది హిందూ దేవాలయాల పరిస్థితి? చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. పైన మోడీ గారు ఉన్నారు, హిందూ మతానికి దేవుడిలాగా ఉన్నాడు, ఇంకా చాలా బాగుంటుంది. మీరు చెప్పండి, ఎట్లా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగిందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. ఎక్కడెక్కడ పిల్లల కోసం పాలు ప్రొవైడ్ చేయడం, వాటర్ బాటిల్స్ అందివ్వడం కూడా చాలా చూసారు. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయడం, వాలంటీర్స్ పంపిస్తున్నారు. చాలా బాగా చేశారు. ఇంకా ముందు కూడా బాగా చేస్తారు అనిపిస్తుంది నాకు. ఇదివరకు దేవాలయాలకు దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఇప్పుడు అలాంటిది ఏం లేదు, చాలా సాఫీగా జరుగుతుంది దర్శనం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు ఇవి బాగా చేసినట్టయినా ఏర్పాట్లు ఘనంగా? 100% అండి. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది కన్నా బాగా చేయాలని చెప్పి ఏమనిపిస్తుంది గత ఏడాదితో కంపేర్ చేసుకుంటే? ఈ ప్రభుత్వం మనదే అనే ఫీలింగ్తో చేస్తుందండి. అందువల్ల మన ఇంట్లో వాళ్ళు ఎలా అయితే ఇబ్బంది పడకుండా చూసుకోవాలనుకుంటామో అదే విధంగా మన రాష్ట్రం వాళ్ళు ఇబ్బంది పడకూడదు చూసుకోవడం వాళ్ళ టార్గెట్. అంటే ఒక్క ఫ్యామిలీలో ఫీల్ అవుతున్నారు. ఇంకా ముందు కూడా వాళ్ళు బయట వేరే రాష్ట్రం బాగుంది అనే ఉద్దేశం మనకు రాకుండా చేస్తారు అనుకుంటున్నాను నేను. ప్రభుత్వం చాలా బాగా చర్యలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం మొత్తం అనుకున్న దానికన్నా సర్వేగంగా జరుగుతాయి అన్నీ కూడా. చాలా బాగుంది. థ్యాంక్ యూ.
మహిత ఎక్కడి నుండి వచ్చావమ్మా? భీమవరం నుంచి వచ్చాను. దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? మంచిగా జరిగింది. చాలా బాగుంది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు భక్తులకు సంబంధించి? అంతా బాగుంది. మధ్యలో వాటర్ ఇస్తున్నారు. ఇంకా అంతా బాగుంది. అంతా చాలా పోపులెట్ ఏమైనా జరుగుతుందా? లేదు, మంచిగా అయిపోయింది మా దర్శనం. చాలా బాగా అయిపోయింది. గత ఏడాది కూడా వచ్చారా మీరు? వచ్చాం. ఇప్పుడు ఎలా ఉంది దర్శనం? అంటే ఏర్పాట్లో తేడా ఉంటది కదమ్మా ఎంతో కొంత. గత ఏడాది కానీ ఈ ఏడాది ఏమైనా మెరుగు అనిపించిందా, లేదంటే గత ఏడాది బాగుంది అనిపించిందా? ఇంకా మెరుగుగానే ఉంది. బాగుంది. బాగుంది. ఎంత సమయం పడుతుంది దర్శనానికి? మాకైతే 15 minutes లో అయిపోయింది. ఉచిత దర్శనమే. ఫ్రీ దర్శనమే 15 minutes లో అయిపోయింది. చాలా అసలు లక్కీ. భోజనం చేశారా? ఇప్పుడు వెళ్ళి చేయాలి. అక్కడ చేయలేదా? గుడిలో అన్నదానం చేయలేదా? మాకు టైం అయిపోతుంది, సో బయటికి వెళ్ళిపోతుంది. పోపులెట్ ఏమైనా జరుగుతుందా? లేదు, మొత్తం ఫ్రీగా వెళ్ళి చేసుకొని మంచిగా దర్శనం. పోలీసులు అలాగే సిబ్బంది వాలంటీర్స్ సహకరిస్తున్నారా? వాళ్ళు మంచిగా ఉన్నారు, మంచిగా చేస్తున్నారు. నా పేరు ప్రభాకర్ అండి. ఎక్కడి నుండి వచ్చారన్నా? నేను విజయవాడ అండి, హోటల్స్ మీటింగ్ చేస్తాను. ఎలా జరిగింది? అమ్మవారి దర్శనం అయిందన్నా? దర్శనం అయిందన్న, చాలా బాగా జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు చాలా బాగున్నాయన్న. పోయిన ప్రభుత్వంతో పోల్చుంటే ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు. ఏం చేసింది? చాలా బాగా చేస్తున్నారు. పిల్లలకు పాలు కానీ, క్యూ లైన్లు పద్ధతులు పాటించడం కానీ, పార్కింగ్ ఏర్పాట్లు, డిపార్ట్మెంట్ సెక్యూరిటీ పరంగా కానీ అన్ని విధాలా చాలా చాలా బాగా మంచి ఏర్పాట్లు చేశారు బాబు గారు. చాలా దర్శనం కూడా చాలా బాగా తొందరగా జరుగుతుంది. నార్మల్గా భక్తులకు కూడా మంచిగా దొరుకుతుంది దర్శనం. అంటే గత ఏడాది కన్నా ఈ ఏడాది బాగా ఏర్పాట్లు చేశారంట. చాలా మంచి ఏర్పాట్లు చేశారు. వసతి గృహాలు కానీ, పార్కింగ్ కానీ, డిపార్ట్మెంట్ కానీ అంతా మంచిగా చేశారు. మంచిగా చేశారు. ఏర్పాట్లు అయితే దేవుడి పరంగా చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా చేశారు. నెక్స్ట్ మరి గత 5 ఏళ్లలో హిందూ దేవాలయాలు కొంత నిర్లక్ష్యానికి వహించారని చెప్తున్నారు గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హయాంలో ఎలా ఉండబోతుంది హిందూ దేవాలయాల పరిస్థితి? కూటమి ప్రభుత్వం అయితే బాగా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే బాగా చేస్తుంది, ఇంకా ముందు కూడా బాగా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలంపూర్ జోగులాంబ. ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్? అలంపూర్ తెలంగాణ. ఓకే బాబాయ్, దర్శనం అయిందా? దర్శనం అయింది. ఎట్లా జరిగింది దర్శనం? దర్శనం బ్రహ్మాండం జరిగింది. గుడికి వెళ్ళడానికి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎప్పుడు వస్తుంటారా మీరు? నేను ప్రస్తుతం రావడం. అంటే గత ఏడాది దసరాకి రాలేదా? రాలేదు. బాగా అయింది దర్శనం ఈ ఏడాది. హరిబాబు. హరిబాబు గారు ఎక్కడి నుండి వచ్చారండి? మేము విజయవాడే. ఇదే ఫస్ట్ టైం రావడం. అంటే ఫస్ట్ టైం అంటే ఈ నవరాత్రిలో రావడం ఫస్ట్ టైం. రాలేదా? వచ్చా, కిందసారి కూడా వచ్చా. ఇప్పుడు బాగానే జరిగింది, ఫ్రీగా ఉంది, అంతా ఇబ్బందులు ఏం పడలేదు. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో 100% కూటమి ప్రభుత్వంలో చేసినట్లు చాలా బాగా చేశారు. ఇబ్బంది ఏం లేదు. వాటర్ ఏంటి, పిల్లలకి పాలు ఏంటి, ఫ్రీగా జరిగిపోతుంది అన్నమాట. సీనియర్ సిటిజన్ కూడా ముందు పంపిస్తున్నారు, అంతా బాగానే ఉంది. పిల్లలకి, సీనియర్ సిటిజన్స్ కి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్, డిజబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపరేట్ గా ఏర్పాట్లు చేశారు. ఇబ్బంది ఏం పడలేదు, చాలా బాగుంది. తృప్తిగా వచ్చాం, తృప్తిగా వెళ్తున్నాం. మాకు అంతకన్నా కావాల్సింది. 5 ఏళ్లలో హిందూ దేవాలయాల పైన కొంత నిర్లక్ష్యం వహించారు గత ప్రభుత్వం చెప్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా చేయబోతుంది, ఎలా చేస్తారని మీరు అనుకుంటున్నారు? నమ్మకంగా ఉంది, చేశారు కూడా, చేస్తారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక చేస్తారు. దాని 100% అనమాట, తిరుగులేదు. అది మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు హిందువులకి నేనే ఎక్కువ చేశాను, మా హయాంలోనే దేవాలయాలకు ఎక్కువ చేశాను. అది అబద్ధం. అసలు ఏమీ చేయలేదు అనమాట. కల్తీ లడ్డు కాడ, తిరుపతి కాడ చాలా రిమార్కులు ఉన్నాయన్నమాట ఆయన చేసిన దాంట్లో. ఇవాళ మాత్రం చాలా బాగుంది. ఈ దసరా నవరాత్రులు మళ్ళీ కాడ రామాలు కోరుకుంటున్నాం. ఆ తల్లి రప్పిస్తే, మేము సీనియర్ సిటిజన్ కదా, మళ్ళీ రప్పించాలి, దండం పెట్టుకుని వెళ్ళాలన్నమాట. మాకు చాలా తృప్తిగా ఉంది. బాబు గారు బాగా చేశారంట. నా బ్రహ్మాండం 100%. చంద్రబాబు నాయుడు గారు 100% చేశారు. రామర్పాడు నుంచి దర్శనం అయిందమ్మా? ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? చాలా బాగా. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి పాలు, వాటర్ సప్లై చేస్తున్నారు టైంకి? చేస్తున్నారు. మజ్జిగ, పాలు, వాటర్ చేస్తున్నారు. పోపులెట్ ఎక్కడైనా జరుగుతుందా? లేదు. డ్రింకులు, జ్యూసులు కూడా ఇస్తున్నారు. ఇస్తున్నారు. భోజనాలు కూడా సూపర్ గా ఉన్నాయి, బాగుంది. భోజనం కూడా చేశారా? చేస్తాం. పోపులెట్ ఏమైనా జరుగుతుందండి? ఏం లేదు. మీరు చెప్పండి, మీరు గత ఏడాది కూడా వచ్చారా? వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మాది కత్తిపూడి అండి. అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్టా? ఓకే. అమ్మవారి దర్శనం అయిందమ్మా? అయిందండి. ఎట్లా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగిందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు సంబంధించి? అన్ని కూడా అందరికి అందుబాటులో మంచిగా అన్ని అందేలా అందరికి ఈజీగా ఉంది. గత ఏడాది వచ్చారా మీరు? ఎవ్రీ ఇయర్ వస్తామండి. వస్తుంటారు కదా. మరి గత ఏడాదికి ఈ ఏడాదికి ఏమైనా తేడా తెలుస్తుందా ఏర్పాట్ల విషయంలో? అంటే కొన్ని అక్కడక్కడ మార్పులు జరిగినాయి. వాటర్ అందించడం, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ప్రసాదం కూడా బాక్సులో ఇవ్వడం అన్ని బాగుంది. అంటే గత ఏడాది ఏర్పాట్లు, ఈ ఏడాది ఏర్పాట్లు కంపేర్ చేసుకుంటే మనకి ఏది బెటర్ గా అనిపిస్తుంది? బేసికలీ ఇదే బెటర్ అనిపించింది. తోపులాట ఏమైనా జరుగుతుందా? లేదు. పోలీసులు సహకరిస్తున్నారా? పోలీసులు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు?
అందరూ కూడా ప్రజలకి హెల్ప్ చేసేలాగానే ఉన్నారు. అంటే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి పాలు, మిల్క్, వాటర్ బాగా సప్లై చేస్తున్నారు. అన్ని బాగా అందుతుంది. అంటే ఓవరాల్ గా అయితే బాగానే దర్శించారు.